ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్ presents ఇస్మార్ట్ శంకర్, written by అనితా రాణి, narrated by ఆర్జే విజ్జు. ఇస్మార్ట్ శంకర్ ఎపిసోడ్ 13. ఆవారా. గా రోజు లేసుడుతోనే విజయకు పని మస్తు మోపైంది. బండెడి గిన్నెలు దోమాల, మోపెడి బట్టలు ఉతకాల. ఈ పని మనిషి తినం బెట్ట పైసలు మంచిగానే గుంజుతుంది కానీ పని మాత్రం ఎగ్గొడుతుంది. మాటికి బంద్ పెడుతుంది. మళ్ళీ రెండొద్దులా మూడొద్దులా అంటే అట్లా కాదు. అమాసకు బంద్ పెడితే పున్నం దాకా రాదు, పున్నంకు బంద్ పెడితే అమాస దాకా రాదు. ఇక పండుగలప్పుడైతే తొలే కాసుకి బందే, బతుకమ్మకు బందే. ఆకిలి ఉడుచుడు, అలుకు జల్లుడు కానించి మళ్ళీ రాత్రి గిన్నెలు దోమేదాకా పని పని పని. నడుము ఆయనతకు లేవదిగా. మళ్ళీ ఏదో గాలో దూలో దాకినట్టుంది. గీయాలకి సిన్నోడు గీకురు అని మస్తు ఏడుస్తూనే ఉన్నాడు. 2 రోజుల సంది పాలు తాగుడు లేదు, బువ్వ తినుడు లేదు. అంతేకాదు ఒకటే ఏడ్చుకుంటూ సతాయిస్తుండు. పొద్దున్న లేచిన కానించి ఏడ్చి కుక్క పడుతుండు. సిన్నోడు బొద్దులు చూస్తే మొదట్లో గమ్మత్ అనిపించింది కానీ గది రాను నరకం లెక్క కొడుతుంది. ఆడు కొంచెం లట్టు ముత్తుకుంటాడు. గందికే ఆయన ఎత్తుకొని అటు ఇటు తిరిగానంటే మస్తు దమ్మస్తుంది. చేతులన్నీ ఇక కుదుతా ఉంటాయి. మళ్ళా సూది మందో ఇంకేమన్నా నొప్పుల గోల మింగితే గాని మళ్ళా పని చేయనికి పెయ్యి అలక కాదు అని సోంచాయించింది విజయ. కాలుగాలిన పిల్లి లెక్క ఇంట్లకు బయటికి తిరుగుడు చూసింది విజయ వాళ్ళ అత్తమ్మ. ఏందే ఈ మధ్య రోజు ఇంట్లకు బయటకు ఇంట్లకు ఊకే తిరుగుతాను, ఒళ్ళగాడి ఏడుపు పట్టించుకుంటలేవు. లేవంగానే నాకు నీ పెనిమిటికి ఇంత సాయబొట్టు చూత పోయకుండా ఇంటి మూట గిట్ల తిరుగుడు ఏంటికంట అని అత్తమ్మ నోరల్లో పెట్టి తిట్ల దండకం షురూ చేసింది. అవ్వర బిడ్డో, ఇంట్లో పనికే చేస్తుంటే మళ్ళకి ముసల్దాని సనుగుడోటి గా రూమ్లకెళ్ళి వచ్చి జర పని కాసరైతే ఏమవుతుందో. అత్త కిరీటం గిట్ట కింద పడుతుందా, లేకుంటే మళ్ళీ సునాం వచ్చి ఈ దునియాని దనకపోతుందా? మంచంలో కూలబడి ముచ్చట చెప్పమంటే ఇక దినామంతా చెప్తూనే ఉంటుందని ఇసుక్కున్నది విజయ. మళ్ళీ తిరిగి జవాబు చెప్పకుంటే అదే లొల్లి అనుకున్నది విజయ. ఏం చెప్పాలత్తమ్మా, గా సెత్తోడు ఇంకొస్తలేడు. 7 దినాలాయే, ఇంట్లో సెత్తంతా జమైంది. గలీజ్ ఆసనొస్తుంది. గా సెత్త చుట్టూ ఈగలాల బట్టే, దోమలు ముసరబట్టే. గదంతా చూస్తే నాకు యాస్ట్ వస్తుంది. గందుకే ఆ సెత్తోడు కోసం చూస్తున్నా అని చెప్పింది విజయ. గప్పుడుగా అత్తమ్మ వచ్చి ఇంటి గలవలో నిలబడ్డది. అవునే ఇజ్జమ్మ, గా సెత్తోడు ఆ నుంచి బండి రికార్డు పెట్టుకుని వస్తాడు కాదే, గా రికార్డు 7 ఆడలు వినబడేటట్టు సౌండ్ పెడతాడు. ఇంట్లుంటే కదా నీ చెవుల దొరద అయింది, ఈ బయటకు వచ్చి చూసిరేంది అని మళ్ళా క్లాస్ వీకింది విజయ వాళ్ళ అత్తమ్మ. గామె తిట్ల నుండి ఎట్లా తప్పించుకున్నాడా అని సోంచాయించింది విజయ. గింతలా గేట్ సప్పుడైతే గేటుకై చూసింది. ముంగట గేట్లకెళ్ళి జబ్బకు బ్యాగ్ వేసుకొని తమ్ముడు ఇస్మార్ట్ శంకర్ లోపలికి వస్తూ కనబడ్డాడు. గంతే, విజయకు పోయిన పానం లేసొచ్చినట్టు అయింది. శంకరున్న పిల్లంతోనే ఉరుక్కుంటా జప్పన ఎదురెళ్ళింది. అక్క శంకరున్న 3 ఏళ్ల మేనల్లుని చూసి మస్తు ఖుషి అయిండు శంకర్. సిన్నోడు సుత గొంత ఏడుపాపి మామ మీనకు తుమికిండు. గింతల బయటికెళ్ళి ఓ రికార్డు వినబడ్డది. చెత్త బండి వచ్చిందమ్మా, చెత్తను మాకివ్వండమ్మా, మీ ఇంటి ముందుకు వచ్చాం, చెత్తని మాకివ్వండమ్మా, ప్లాస్టిక్ వాడవద్దు, భారీ జరిమానాలను చెల్లించవద్దు, తడి చెత్త పొడి చెత్త వేరు చేయండి, చెత్తను బయట పారేయవద్దు, ఇంటి చుట్టూ పరిసరాలను పాడు చేయవద్దు అని మున్సిపాలిటీ చెత్తబండి రికార్డు పెట్టుకొని ఆ ఆడలోకి ఎంటర్ అయింది. గప్పుడు సిన్నోడు ఏడుపాపిండు. ఇక విజయ ముఖం సుత 1000 ఓల్టుల బల్బు లెక్క జియ్యమంటే వెలిగింది. ఇక తమ్ముని సుత మందలేయకుండా విజయ శంకర్ గారి చేతులకెళ్ళి పుల్లగాన్ని గుజ్జుకుంటా ఇంట్లో కొరికింది. గా ఏగిర్త పరుడు చూసి గీ అక్కేంది, ఎన్నట్లేంది ఆగమాగంగా పీటీ ఉసిలెక్కకి ఉరుకుడేంది అని మస్తు పరేషాన్ అయిండు శంకర్. సిన్నోడు సుత మస్తు నవ్వుకుంటా కేరింతలు కొట్టుకుంటా గా సెత్తబండి రికార్డు వినుకుంటా పాలు మొత్తం దాయిండు. గా పాలు మొత్తం దాయినాక ఇల్లంతా నడుచుకుంటా కేకలేసుకుంటా ఆట ఆడబట్టిండు సిన్నోడు. ఇంతసేపు ముసల్దాని సూపులన్నీ ముంగట నిలబడ్డ శంకర్ గారిని స్కాన్ చేయబట్టినాయి. ఎందుకో గామె సూపులు ఆడికెట్లనో అనిపించినాయి. ఏం శంకరు, ఈ మధ్య పట్నంకి ఊరికి వస్తున్నావేంది? గియాల్టికి 2 నెలలు అవుతుంది, నౌకరి గిట్ట చేస్తలేవా ఏంది అని అడిగింది విజయోళ్ళత్తమ్మ. ఈ ముసల్దానికి మతి మంచిగానే ఉన్నది. నేను వచ్చిపోయిన దినాల కానించి మస్తు యాదికుంచుకున్నది. దిమాకు మస్తుగానే పనిచేస్తుందని అనుకున్నాడు శంకర్. గింతల విజయ కొడుకు దునియాలకెళ్ళి బయటకొచ్చింది. చెప్పరా తమ్మి, ఇంట్లో అమ్మ నాన్న నాయనమ్మ అంత మంచిగున్నారా? నిన్న వస్తానంటివి రాలేదేంది అని దమ్ము తీస్తూ అడిగింది విజయ. గామె నుండి తప్పించుకోనీకి అక్కతో ఇంట్లోకి పోయిండు శంకర్.
ఇంట్లోకి పోతున్న అక్క తమ్ముళ్ళు ఇద్దరిని వెనక నుంచి మిర్రి మిర్రి చూసింది ముసలమ్మ. అక్క అడిగిన మాటలకు శంకర్ అలిగినట్టు ముఖం పెట్టిండు. ఏంది, నేనొచ్చి గంట కంటే ఎక్కువైంది, గసంటిది ఇప్పుడు మంచిగున్నారా అని అడుగుతున్నావు? అవు మళ్ళా కొడుకు పుట్టినాక తమ్ముడేంటికి నీకు ఇంత సాయబొట్టు పోస్తావా పోయావా? మళ్ళీ మీ అత్తమ్మ ఎట్లా చూస్తున్నది చూడు, నన్ను దొంగలెక్క చూస్తున్నది అని అన్నాడు శంకర్. దానికి మస్తు ఫీల్ అయింది విజయ. అయ్యో సారీరా తమ్మి, గామె ముచ్చటద్దు కానీ నీ మీనల్లుడి సంగతి ఏం చెప్పాలా నీకు? చెప్పుడు కాదు కానీ ఇవాళ ఉంటావు కదా, నువ్వే చూస్తావు తీ. 3 దినాల పాలు తాగింది లేదీడు అని చెప్పుకుంటా సాయకప్పు తమ్ముని చేతిలో పెట్టింది. ఆ ముచ్చట ఈ ముచ్చట మాట్లాడుకుంటా గదే వంట రూమ్లో కూకొని వంట పని చేసుకున్నారు. వాళ్ళకి ఇంత పని చేసుకుంటున్నంతసేపు చిన్నోడు ఇలా జోలికి సుతరాలే. ఆడిదాడు బొమ్మలతో ఆడుకుంటూ కూర్చున్నాడు. గింతలు అన్నం తిందామని కూర్చున్నారు. బాబెట్టు పోయిండక్క, వచ్చిన కాంచి కనబడతలేడు అని అడిగిండు శంకర్. ఏదో పనుండి బయట పోయిండు అని చెప్పింది విజయ. మరి అత్త మేడికోదా, ఎప్పుడు చూసినా ఈయన కనబడుతుంది అని అడిగిండు శంకర్. గామెనా, ఎప్పుడో ఒక పారి బిడ్డకాడికి పోతుంది, బిడ్డొచ్చి తోలుకోపోతుంది అని చెప్పింది విజయ. వీళ్ళ తిండ్లు అయిపోయినాయో లేదో ఆకలికి ఏడ్చుడు షురు చేసిండు చిన్నోడు. బువ్వ కలిపినాక నోట్లో ముద్ద పెట్టుడు లేదు. ముద్ద నోటికి అందిస్తే తల దిప్పబట్టిండు, గుక్క బట్టి ఎడవబట్టిండు. ఇక విజయ పనం తిడిచిపెట్టి ఆ గలవకు ఈ గలవకు అటు ఇటు తిరగబట్టింది. ఆడి ఆరున్నొక్క రాగానికి శంకర్ గాడికి కన్నతులదుడు షురువైంది. టెన్షన్తోని అక్కకు బీపీ సుత పెరగబట్టింది. గింతల అత్తమ్మ మొదలుపెట్టింది. ఏందే ఇచ్చమ్మా, పొల్లగాడు ఏడ్సుడు సుత వినబడతలేదా ఏంది? పుట్టింటోళ్ళు వస్తే దునియా మొత్తం మర్చిపోతుంది అని అదిలించింది విజయోళ్ళ అత్తమ్మ. పాపం విజయ ఏం మాట్లాడకుండా నోరు మూసుకుంది. శంకర్ గాడు జవాబు ఇవ్వబోతే కండ్లతోనే వద్దని సేగ చేసింది విజయ. ఆవురా తమ్మి, కొంతసేపు అయితే ఈడే మాటింటాడు, ఆగు. ఎప్పుడో ఓపరస్తావు, అమ్మా నాన్నలా రమ్మంటే రారు. నేను వద్దామంటే మీ బావకు లీవ్ దొరుకుడు కష్టం. మళ్ళీ అత్తమ్మకు దమ్ము రోగంతో మధ్య మధ్యలో మంచిగా ఉండదు. అప్పుడప్పుడు వచ్చే నువ్వు సుత లొల్లి పెట్టుకొని ఇడికి వచ్చి బంద్ పెడితే నా పానం అంతా కొట్టుకుంటుందిరా, గందుకే ఏమనకు అని చెప్పింది విజయ. అక్క మాటలిన్న ఇస్మార్ట్ గారికి అది నివద్దే అనిపించి ఊరుకున్నాడు. గింతల బయట నుంచి వెళ్ళి మెల్లగా రికార్డింగ్ వచ్చింది. పాత సామాన్లు కొంట, ఇరిగిపోయిన కూలర్లు కొంట, కుర్చీలు కొంట, సిరిగిన పుస్తకాలు కొంట, కాపీలు కొంట, పగిలిన ప్లాస్టిక్ డబ్బాలు కొంట, పాత ఇనుప సామాన్లు కొంట అని రికార్డు పెట్టుకొని ఓ టాటా ఏసీ కార్ ఆ గల్లీలో వచ్చింది. ఇంకేమున్నది, చిన్నోడు నవ్వుకుంటా బువ్వదినుడు షురూ చేసిండు. ఇక గప్పుడు శంకర్ గానికి చిన్నోడి రామాయణం మొత్తం సమజైంది. ఓర్ని ఇదేంది రోయ్, ఈ కాలం చిన్న చిన్న పొలగాళ్ళందరూ టీవీ ముంగట కూర్చోనో సెల్ ఫోన్లో పాటలు చూసుకుంటా సినిమాలు చూసుకుంటా పువ్వ తింటారు, పాలు తాగుతారు. ఎప్పుడు ఏడిస్తే అప్పుడు అవ్వాయిలు సుత పొలగాళ్ళ చేతిలో సెల్ ఫోన్ పెడతారు. అటు వెనుక వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు. గసంటిది అల్లుడు చిన్నోడికి స్నానం చేపించనీకి, పాలు దాపినీకి, బువ్వ తిననీకి, దేనికైనా బయట అమ్మేటోళ్ళ రికార్డు కావాలన్నమాట అని అనుకున్నాడు శంకర్. ఇదేం తెలియక పాపం విజయక్కను పట్టుకొని గా ముసల్ది మస్తు మాట్లాడుతున్నది. అవునే అక్క, గీడు ఈ రికార్డులన్నీ అనుకుంటా తినుడు తాగుడు పోవుడు అన్నీ చేస్తాడు కదా అని అడిగిండు శంకర్. అప్పటికే చిన్నోడు అన్నం తినుడైంది. నిర్దశతో పోయిండు. తమ్ముడు గుర్తుపట్టిండని అర్థమై టెన్షన్ తోటి తలబట్టుకున్నది విజయ. అక్క, నువ్వెందుకు పరిశాన్ అవుతావు? జర్రుండు, నేను నీ తమ్ముణ్ణే, ఇస్మార్ట్ శంకరీడా, టెన్షన్ పడకు అని చెప్పిండు శంకర్. చిన్నోడు లేచిండు. మామతోని మస్తుగా ఆడుకున్నాడు. ఇద్దరు కలిసి క్రికెట్ ఆడిండ్రు, డిషిం ఫైటింగ్ ఆడిండ్రు, గుర్రం ఆట ఆడిండ్రు, పైపుతో నీళ్లు ఓళ్ళ మీద ఓళ్ళు జల్లుకుంటూ ఆడిండ్రు. గింతల మళ్ళీ రికార్డుగా ఆడలకు వచ్చింది. అల్లం ఎల్లిగడ్డ కిలోకు 100 రూపాయలు, అల్లం ఎల్లిగడ్డ కిలో 100 రూపాయ. అక్కల్లారా అమ్మల్లారా రండి, అక్కల్లారా అమ్మల్లారా రండి
అల్లం ఎల్లిగడ్డ కిలో 100 రూపాయలు. సౌకా కిలో అల్లం ఎల్లిగడ్డ. అమ్మల్లారా అక్కల్లారా రండి, జల్దీ రండి. గదచ్చుడు షురువు కాగానే సిన్నోడు తాళం చేస్తానని అమ్మ దగ్గరికి ఆడే ఉరికిండు. జప్పన స్నానం చేసిండు. మంచిగా బట్టలు గిట్టేసుకొని బొమ్మల తాన కూర్చొని ఆడుకోబట్టిండు. ఓళ్ళో పుణ్యాత్ములు అల్లం వెల్లిగడ్డ కొంటున్నారేమో, గందుకే ఇంటి ముంగట ఓ 10 నిమిషాలు ఎక్కువనే వినబడ్డది. గంతల సిన్నోడు మస్తుగా ఆడిండు. టీ స్నాక్స్ తెచ్చింది విజయ. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటా తిన్నారు. ఇంతలా సిన్నోడి డిన్నర్ టైం అయింది. విజయ అదృష్టం బాగుండి పొద్దుగుక్కింది. ఎండ పోయి చల్లబడింది. గందుకే ఇక అమ్మటోళ్ళు వాడలోకి దారి పట్టిండ్రు. గప్పుడే ఓడు సైకిల్ మీద సుత మల్లెపూలు అమ్ముకుంటా రికార్డు పెట్టుకున్నాడు. ఆ పూల్ మల్లెపూల్ రావాలమ్మా రావాలా, ఆ పూల్ మల్లెపూల్ 10కి మూరా. ఆ సౌండ్ దూరమైందో లేదో గింతల మళ్ళీ రికార్డు వినబడ్డది. కుడకలకు చక్కెర కుడుకలియ్యుండ్రి, చక్కెర పట్టుకపోండి, కుడకలకు చక్కెర అని మళ్ళీ రికార్డు వచ్చింది. ఇక రికార్డుల వరుస షురువు అయింది. ముగ్గమ్మ ముగ్గు రాయి ముగ్గు, ముగ్గమ్మ ముగ్గు రాయి ముగ్గు అని మరో రికార్డు వినబడ్డది. మెల్లగా రాత్రేలకు రికార్డులన్నీ అయిపోవుడు. సిన్నోడు సుత మంచిగా నిద్రపోయిండు. ముసలమ్మ సుత ఇంత జొన్న సంకటి తిన్నది వన్నది. ఇక అక్క తమ్ముళ్ళు ఇద్దరు హాళ్ళ టీవీ ముంగట ముచ్చట్లు పెట్టుకుంటా మంచిగా సోఫాలో కూర్చున్నారు. ఏమోనే అక్క, ఈ నెల లోపలనే మస్తు సన్నగైనవు, మనసులో ఏం రంది పెట్టుకున్నావు ఇంతకి అని అడిగిండు ప్రేమగా శంకర్. ఒక్కసారి నొసల్ని రుద్దుకున్నది విజయ. తెల్లారుతుందంటే భయం అవుతుందిరా శంకు, నీ అల్లుడు ఆగని చూసినావు కదా, నాకిప్పటి సందే టెన్షన్ అవుతుంది అని చెప్పింది విజయ. గింతలా కాలింగ్ బెల్ మోయింది. విజయ లేవబోయింది. అక్కను కూసోమని చెప్పి శంకరే లేచెళ్ళి తలుపు తీసిండు. ఎదురుగా బావ సత్యం కనబడ్డాడు. నమస్తే బావా అని మాట్లాడిచ్చిండు శంకర్. ఓనాళ్ళు అన్నట్టు నొసలు జిట్లించి చూసిండు సత్యం. ముంగట శంకర్ కనబడంగానే నవ్వుకుంటా లోపలికి వచ్చిండు సత్యం. ఏందిరా శంకు, బాగున్నావా, ఎప్పుడొచ్చినావు అని అడిగిండు. ఓ 4 మాటలు అయినాక తానం చేస్తానని బెడ్రూమ్లోకి పోయిండు సత్యం బావ. గింతల అక్కసుత బావ వెనుక రూమ్లోకి పోయింది. ఏమైంది బావా, పని అయిందా అని టెన్షన్గా అడిగింది విజయ. బావ అలసిపోయినట్టు మంచంలో కూర్చున్నాడు. లేదిజ్జమ్మా, పనిగానే, ఇప్పుడే పోలీస్ స్టేషన్ కాడి నుంచి వస్తున్నా అని చెప్పిండు సత్యం. గా మాటలు విన్న విజయ పరేషాన్ అయింది. గీళ్ళ మాటలు హాల్లో ఉన్న శంకర్కి వినబడ్డాయి. శంకర్ సుత అయోమయంలో పడ్డాడు. బావ పోలీస్ స్టానాకి ఎందుకు పోయిండు అని అనుకున్నాడు. పోలీస్ స్టానాక గాడికి ఎందుకు పోయినావు బావా అని భయం కలిగింది విజయ. కొంచెం కోపంగా చూసిండు సత్యం. ఏం చెప్పమంటావు, నీ కొడుకున్న అలవాట్లు నా సాగుకొచ్చింది అని కోపంగా అన్నాడు సత్యం. పాపం మస్తు బాధపడ్డది విజయ. గదేంది బావ అట్లంటావు అని అన్నది విజయ. మరి ఇవాళ ముందుగాల కా పాత సామాన్లు కొంటా అని తిరిగేటోడు తానకు పోయినా అని రికార్డు కావునని అడగంగానే గాడు పరేషాన్ అయిండు. మన ఆడకు రోజు వస్తాడట ఆడు. ఓ పారి మన సిన్నోడికి నీ నాన్ని చూపించింది సుతా ఆడి కంట పట్టదట. ఇక ఆడు నన్ను పట్టుకున్నాడు. సారు రోజు నీ ఆడకొస్తే నీకు పెద్ద బిల్డింగ్ ఉన్నది, కారున్నది, బైక్ ఉన్నది, గసొంటిది, నా నోటికాడి కూడు గుంజుకోనికి నాకే పోటీకొస్తారా, ఈ రికార్డు పెట్టుకొని మీరు సుత నా లెక్క తిరిగితే ఎట్లా అని ఏడుపు షురువు చేసిండు. అది కాదని ఎంత చెప్పినా ఇనుడు లేదు. గింతలా ఆడంతా మంది జమైండ్రు. న్యూసెన్స్ కేసు బనాయించి టానాకు పట్టుకుపోయిండ్రు. మళ్ళా ఏరేటోళ్ళతో మాట్లాడిపించి ఆ నుంచి మళ్ళా కలుస్తున్నాను బయటపడ్డా. ఇక రికార్డింగ్ స్టూడియోకి సుత పోయినా. ఈ సిన్నోడినే అమ్మేటోళ్ళ రికార్డులు కావాలంటే ఆటికి సుత కాపీరైట్ పడుతుందట. గా అమ్మేటోళ్ళ పర్మిషన్ సుత తీసుకో అన్నట. గా అన్నీ ఆడికి ఈడికి తిరిగి పరేషాన్ అయినా. ఇక లాస్ట్కు పోలీస్ స్టానా కాడికి వెళ్ళి ఆడ అపాలజీ లెటర్ ఇచ్చి కొంపకొచ్చిన అని చెప్పి వాష్రూమ్లో వచ్చిండు సత్యం. మెల్లగా బయటకొచ్చిన అక్కకు గుడ్ నైట్ చెప్పి రూమ్లోకి పోయి పడుకున్నాడు శంకర్. తెల్లారింది. విజయ శంకర్ కోసం చూస్తే కనవలేదు. వాష్రూమ్లో ఉండడని అనుకున్నది. గింతలా చెత్తబండి రికార్డు మోయింది.
విజయ బయటకొచ్చి చూసింది. చెత్త బండి లేదు. మళ్ళా వంటింట్లోకి వచ్చింది విజయ. వెంటనే పాత సామాన్ల రికార్డు మోగింది. దాని వెంటనే కుడుకలకు చక్కెర, రాయి ముగ్గు, మల్లెపూలు ఇట్లా అన్ని రికార్డులు వినబడ్డాయి. ఆశ్చర్యంగా విజయ వంటింట్లోకి వెళ్ళి బయటకొచ్చింది. గంతే ముంగట సెల్ ఫోన్తో ఇస్మార్ట్ శంకర్ కనబడ్డాడు. గాడి సెల్ ఫోన్లోకి వెళ్ళి ఆ రికార్డులు వినబడుతున్నాయి. విజయ కళ్ళు మస్తు మెరిసిపోయినాయి. దీనికి రికార్డింగ్ స్టూడియో దాకా ఎందుకక్క? కాపీ రైటా నా గీపీ రైటా? వాళ్ళు ఏనుంటారో తెలుసుకున్నా. వాళ్ళ తనకెళ్ళినా నేను సుత ఏ రికార్డుకి వెళ్ళి వాళ్ళ లెక్కనే మారుబేరం చేస్తున్నానని చెప్పిన. గాళ్ళకిన్ని పైసలు ఇచ్చిన గంతే. కేల్ కథం దుకాణం బంద్. అక్క ఇయ్యాల రేపు మన భాషనే కాదు, ఏ సంస్కృత మారిస్తే పని అవుతుంది. మన బావ జెంటిల్మన్ లెక్క పోయి అడిగితే పని కాదు అని అన్నాడు శంకర్. గప్పుడు రాత్రి నుంచి ఉన్న టెన్షన్ దెబ్బకు దూరమై హాయిగా ఫీల్ అయ్యి తమ్ముడికి థ్యాంక్స్ చెప్పింది విజయ. గాళ్ళ మాటలన్నీ విన్నాడు సత్యం. మొత్తానికి అసంటోళ్ళ దగ్గరికి పని పాట లేని ఆవారగాడు పోతేనే పని అవుతుందని మంచిగా చెప్పినావు బామ్మరిది అని ఓ పారి పెళ్ళంకాయ చూసి నవ్విండు సత్యం. గంతే తమ్ముని గురించి పెనివిటి అట్లనంగానే విజయ ముఖం చిన్నపోయింది. గది మనోడు గుర్తుపట్టిండు. ఒడ్డు మీద ఉన్నోడు గిట్టనే మాట్లాడతాడు. నా సొంటి ఫెయిల్యూర్ ఆవారగాడికి సుత ఏనాడో ఓనాడు ఓ రోజు వస్తుందని చిన్నగా నవ్వుకున్నాడు ఇస్మార్ట్ శంకర్. This has been a Earhook Private Limited production of Ismart Shankar. Written by Anita Rani. Narrated by RJ Viju. Producer Earhook Private Limited.